ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. భయపడకుము, నేను నీకు కేడము. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే శత్రు భయముతో ఉన్న అబ్రహామును దేవుడు ధైర్యపరుస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, సొదొమ రాజు ఇవ్వ చూపిన బహుమానములను తిరస్కరించిన అబ్రహాముకు దేవుడు కేడముగా బహుమానముగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నేడు నీవు కూడా ఇతరులు దేదియు ఆశించకుండా నీవు జీవించగలిగితే దేవుడు నీకు కేడముగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు కేడముగా ఉంటే జరిగే కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా దేవుడు నీకు సహాయకర్తగా ఉంటానంటున్నాడు. మనము దేవుణ్ణి ఆధారము చేసుకొని జీవించినప్పుడు ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు సహాయము చేసేవాడుగా ఉంటానని, ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి తప్పిస్తానని, నీకు సహాయకర్తగా ఉంటానని యొక్క వాక్యము ద్వారా మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు నీకు సంరక్షణకర్తగా ఉంటాను అంటున్నాడు. మనము దేవుడే నా దుర్గము అని నీవు నమ్మినట్లయితే, దేవుడే నాకు కేడముగా ఉన్నాడని నీవు నమ్మినట్లయితే ఆయన నీకు సంరక్షణకర్తగా ఉంటానంటున్నాడు. ప్రతి విధమైన పరిస్థితులలో కూడా దేవుడు నిన్ను రక్షించి ఆయన సంరక్షణకర్తగా ఉంటానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు నీకు సమాధానకర్తగా ఉంటానంటున్నాడు. దేవుని ఆశ్రయముగా మనము చేసుకున్నట్లయితే, ఆయన్నే మన కేడముగా చేసుకున్నట్లయితే, ఆయన్నే మనల కోటగా మనము ఇష్టపడినట్లయితే దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడంట. ఆయన ఇచ్చే సమాధానాన్ని నీవు నీ హృదయంలో ఆనందించి కీర్తనలు పాడతావని దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనకు సమాధానకర్తగా ఉంటానని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎప్పుడైతే ఇతరులదేది ఆశించకుండా నీవు జీవించగలిగినప్పుడు ఆయన నీకు సహాయకర్తగా ఉండి, నీకు సంరక్షణకర్తగా ఉండి, నీకు సమాధానకర్తగా ఉండి, నీకు అండగా, నీకు కొండగా, నీకు కోటగా ఆయన ఉంటానని, నీకు కేడమై నేను ఉంటానని దేవుడి యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కేడముగా ఉండుటే కాదు కానీ నేను ఆశీర్వదించి నిన్ను బహుతరములకు నిన్ను ఆశీర్వాద కారకముగా ఆయన నిన్ను ఉంచుతారని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు కేడముగా ఉండేటువంటి జీవితాన్ని మనందరము కూడా జీవించలాగున అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా. భయపడకుము, నేను నీకు కేడమై ఉన్నానని నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రములు. యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. దినమంతయుని చెల్లని దగ్గర కింద కాచి దాచి భద్రపరచండి. నీ వాక్యము సెలవిచ్చిన విధముగా తండ్రి, ఇతరుల దేదియు మేము ఆశించకుండా కేవలము నీపై ఆధారపడి నిన్ను కేడముగా చేసుకుని తండ్రి, నీవు మాకున్నావని నమ్మికతో మేము జీవించడానికి సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రభా. చూపు వలన, తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు మా చూపులను, తలంపులను, నడకలను, పడకలను, క్రియలను ప్రభువా పరిశుద్ధపరచమని అడుగుచూ ఉన్నాము. ఈ చిన్ని ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.